పొత్తులతో గెలవాలని తప్పిస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఈ ఏపీ మంత్రులు. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయని ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. మంచి ఆశయాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారంటూ సీరియస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. కేసుల భయంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు మంత్రి మేరుగు నాగార్జున. చివరికి నీ పాదయాత్ర ఆఖరి అంకంలో ఏం మాట్లాడావు? ఎర్ర పుస్తకం తెస్తారన్నావు. ఎవరి కోసం తెస్తావు? మనిషి మీ బాబుకి ఇచ్చుకో. ఎర్ర పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పని చేయదు. నీ యాత్రలో రేపు చేయబోతావు. ఎవరి కోసం చేస్తావు? దేనికోసం చేస్తావు? మీ బాబు ఏం చేశాడు, ఏం చేస్తావు? ఈ రాష్ట్రం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీ బాబు పనిచేశాడుగా, పలానా పని చేశాడని చెప్పలేడు. ఆశయాలతో వచ్చిన పార్టీలనే ప్రజలు నమ్ముతారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఆశయ అత్యాశకు పోయి కాంగ్రెస్ కనుమరుగైందన్నారు. ఒక ఆశయంతో స్థాపించబడ్డ టీడీపీని అత్యాశతో చంద్రబాబు లాక్కున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ ప్రజల చేత ప్రశ్నించబడుతున్నారని విమర్శించారు మంత్రి వేణుగోపాల్. సాధారణంగా రాజకీయ పార్టీలు కొన్ని ఆశయాలతో పుడతాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ పుట్టింది దేశానికి స్వాతంత్ర్యం తేవాలి. కాంగ్రెస్ పార్టీ పుట్టింది 130 ఏళ్ళు 140 ఏళ్ళు చరిత్ర అని చెప్తారు కదా. పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆశయం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఆశ అత్యాశ పెరిగిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఎలా ప్రవర్తించారు? ఆశ పెరిగింది, అత్యాశగా మారింది. కనుక కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. రాష్ట్రానికి సీఎం జగన్ చేసిందేమిటో, చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు చేసిందేమిటో చర్చించడానికి సిద్ధమని లోకేష్ కు సవాల్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్ట్ అయినా శ్రీకాకుళం జిల్లాలో కట్టారా అని ప్రశ్నించారు. 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ప్రజలకు అంకితం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాని ఇతర జిల్లాలతో పోటీ పడేట్టుగా చేయడానికి మూలపేరుగా నిర్ణయం అవుతున్నటువంటి పోర్టును కూడా సందర్శించమని నారా లోకేష్ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను. నేను అభివృద్ధి అంటే ఇది. ఈ ప్రాంతానికి ఏంటి కావాలా, ఏం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుందో గ్రహించి వాటిని చేయటమే అభివృద్ధి అంటే. మీలాగా కళ్ళబోలు మాటలు చెప్పడానికి, కేవలం అధికారంగా ధ్యేయంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇక్కడ మేము ఎవరం లేము. మొత్తంగా ఎన్ని పార్టీలు ఏకమైనా వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడేనంటున్నారు ఏపీ మంత్రులు. 175 స్థానాల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.